ధరణి కొంచెం హెడేక్గా ఉంది, కాఫీ పెట్టివా? నేనేమైనా పని మనిషిలా కనిపిస్తున్నా దానికి? అన్ని పనులు నాకే చెప్తుంది. ఇట్స్ ఓకే ధరణి, వర్క్ ఫ్రమ్ హోమ్ కదా. ఏంటి ఓకే? నీకు చేస్తే తెలుస్తుంది. నాకు ఇప్పటికే తడిసిపోతుంది. అయినా మనం కూడా ఉంటున్నాం కదా. మనం ఏమైనా ఫ్రీగా ఉంటున్నామా? మనం లేనప్పుడు ఎలా చేసుకునే వాళ్ళంటే పనులన్నీ? అసలు రూమ్ లో నుంచి బయటకు కూడా రావట్లేదు. అరవక ధరణి, రేపు నువ్వు తనకి చెప్పు ఇంట్లో పనులు కూడా షేర్ చేసుకోవాలని. అలా చెప్తే బాగోదేమో. నేను ఒక్కదాన్నే పని మనిషిలా చాకరీ చేస్తే బాగుంటుందా? ధరణి, మనం ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పుడు అజిత్ మనకి హెల్ప్ చేశాడు. ఇప్పుడు ఇలా చిన్న చిన్న విషయాలకు ఆర్గ్యూ చేయడం కరెక్ట్ కాదేమో. నీకు నా బాధ అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను బ్రతిమలాడే ఓపిక నాకు లేదు. పొద్దున్న ఆఫీస్కి వెళ్ళాలి. పడుకో. గుడ్ నైట్. ధరణి, నైట్ ఆలూ కర్రీ ఫ్రిడ్జ్లో పెట్టావా? ఇప్పుడు చూడు ఇది ఎంత స్మెల్ వస్తుందో. చా, నేను వెళ్ళి బైక్ తీస్తూ ఉంటా. ఇక్కడే ఉండాలి కదా, వెళ్ళిపోయారంటారేంటి? మా ఇంటికి వచ్చి మా పైన నడుస్తావేంటి? వాళ్ళు ఆ రోజే వెళ్ళిపోయారు. మీరు ఆ రోజు కూడా అబద్ధం చెప్పారు. మిమ్మల్ని ఎలా నమ్మటం? నిజం చెప్పండి, లోపల దాచారు కదూ. రేయ్, లోపల చూడరా. అడుగు లోపల పెడితే కాళ్ళు ఇరగొడతాను. వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియదంటే అర్థం కావట్లేదా? ఆ రోజే పంపించేశాను. వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలీదు. వెళ్ళండి ఇక్కడి నుంచి. లేదు బావా, అబద్ధం చెప్తుంది బావా. నిజం బావా. నిన్ను నమ్ముకున్నందుకు బాగానే బుద్ధి చెప్పావురా. నా కూతుర్ని నేనే వెతుక్కుంటా. మళ్ళీ నా కోసం కానీ మీ అక్క కోసం కానీ ఇంటికి రాకు. అంత మాట అనక బావా, మా అన్నమ్మాయి కోసమే కదా నేను ఆలోచించేది. అంటే నా కూతురు గురించి నేను ఆలోచించనా? ఏది మంచో ఏది చెడో అర్థం కాని వయసులో ఉందిరా అది. అలాంటిది దాన్ని నమ్మి వాడి చేతిలో వదిలేస్తావా? ఛీ బావా, ఈసారి వాళ్ళు ఎక్కడున్నా వెతికి పట్టుకునే బాధ్యత నాది. ఇంక చాలు, నా కూతురు గురించి నేనే చూసుకుంటా. అది కాదు బావా. ఇంకొకసారి అలా పిలవకో. చా, వాళ్ళ నెంబర్ కూడా సేవ్ చేసుకోలేదు. బావా బావా, నేను కూడా ఏదైనా జాబ్ చేస్తానా రవీంద్? ఇలా ఎన్ని రోజులను ఉండమంటావు? ధరణి, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. నీ బీటెక్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా చాలా టైం ఉంది అరవింద్. అట్లీస్ట్ ఈలోపు ఏదైనా పార్ట్ టైం జాబ్ అయినా చేస్తాను కదా. ఎందుకు ధరణి రిస్క్? దగ్గరలో ఏదైనా పార్ట్ టైం ఉందేమో చూస్తాను అరవింద్. నువ్వు జాబ్ చేయలేని ఎందుకు అంత గట్టిగా ఫిక్స్ అయ్యో? నా శాలరీ సరిపోవట్లేదనా? అదొక్కటే కాదు, నేను ఇలా ఒక్కదాన్నే ఇంట్లో ఉండలేకపోతున్నాను అరవింద్. ఆ కీర్తి ఇంట్లో ఉన్నా లేనట్టే. నాకు పిచ్చెక్కిపోతుంది అరవింద్ ఇంట్లో ఉండి. కనీసం ఏదైనా జాబ్ చేస్తే ఒక పని చేస్తున్నా అన్న సాటిస్ఫాక్షన్ అన్న ఉంటుంది. అంటే నువ్వు జాబ్ చేస్తా ఉంటుంది మన కోసం కాదు, నీకు బోర్ కొట్టి ఇంట్లో ఏం చేయాలో అర్థం కాక, అంతేనా? సర్లే, ఏదో చూద్దాంలే. పడుకుందామా? నాకు తలపోటుగా ఉంది. ఇంకా రాలేదండి. లేట్ అయిపోయిందండి. ధరణి, ధరణి లే, ధరణి లేట్ అయింది. ధరణి, ఒక 5 minutes అరవింద్, చాలా నీరసంగా ఉంది. నీరసంగా ఉందా? ధరణి, ఫీవర్ వచ్చినట్టుంది. లేచి మొహం కడుక్కో, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఏమొద్దు అరవింద్, కాసేపు పడుకుంటే అదే తగ్గిపోద్ది. ధరణి, లేవమని చెప్పానా? ఓపిక లేదు అరవింద్, వదిలే. ధరణి, లేచి బ్రష్ చేసి టాబ్లెట్లు వేసుకో. ఇక్కడ పెడుతున్నా.
బ్రో వస్తున్నావా? బ్రో వస్తున్నా. సరే నేను ఫ్రెష్ అవ్వాలి, వెళ్తున్నాను. జాగ్రత్త. అరవింద్, ఈ ఒక్కరోజు నాతో పాటు ఉండొచ్చు కదా? సరే వెళ్దామా? నేను రావట్లా, నువ్వు వెళ్ళు బ్రో. అదేంటి ఏమైంది సడన్గా? ధరణికి ఒంట్లో బాగాలేదు, నేను చూసుకోవాలి. మరి మేనేజర్ అడిగితే అదే చెప్పనా? నీకేం చెప్పలేదని చెప్పు బ్రో. మనది సాఫ్ట్వేర్ కంపెనీ కాదు, సాఫ్ట్గా లేపేసే కంపెనీ. హెచ్ఆర్ గడికి ఒకసారి ఫోన్ చేసి ఈ విషయం చెప్పు. సరే బ్రో, సరే బ్రో. ఇంకొంచెం. సరే టాబ్లెట్ వేసుకో, నేను ప్లేట్ పెట్టేసి వస్తా. వేసుకున్నావు టాబ్లెట్స్? మళ్ళీ స్టార్ట్ చేసావా? అరవింద్, ఎన్ని రోజులని నేను ఇలా ఉంటా? నేను కూడా జాబ్ చేస్తాగా. ధరణి, మళ్ళీ ఆ టాపిక్ స్టార్ట్ చేయకు. చెప్పాను కదా కొంచెం టైం కావాలని. ఇంకా ఎన్ని రోజులు అరవింద్? నువ్వేం ఆలోచించుకో, రెస్ట్ తీసుకో. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇలా 4 గోడల మధ్యలో ఉండడం నా వల్ల కాదు. ఏంటి ప్రతిసారి జాబ్ జాబ్ అని? నేను చేస్తున్నా కదా, ఇంట్లో తిని కూర్చోడానికి ఏంటి నీకు నొప్పి? అదేంటి అలా మాట్లాడుతావు? మరి లేకపోతే ఏంటి ప్రతిసారి? ఇప్పుడు నువ్వు జాబ్ చేసి ఏమొద్దురుద్దా అని? అంటే నేను జాబ్ చేయకూడదా? నువ్వు కూడా జాబ్ చేస్తే ఇల్లు ఎవరు చూసుకుంటారు? అంటే అంట్లు తోమడానికి, బట్టలు ఉతకడానికి, వీటి కోసమేనా నన్ను ప్రేమించింది? జాబ్ చేయడం నా రెస్పాన్సిబిలిటీ, ఇంటిని చూసుకోవడం నీ రెస్పాన్సిబిలిటీ. ఎవరి పనాలు చేస్తే బాగుంటుంది. ఇలా చూసుకోవడానికే నన్ను తీసుకొచ్చుంటే అసలు నీతో వచ్చుండేదానే కాదు. అయితే పో, నువ్వు పోతే నాకు సగం తలనొప్పి తగ్గుద్ది. ఏమైంది? ధరణి, ఇప్పుడు ఎలా ఉంది నీకు? ఫీవర్ తగ్గిందా? పర్లేదు. నీకు ఓపిక ఉంటే నిన్నటి నుంచి డిషెస్ అలానే ఉన్నాయి, కొంచెం కిచెన్ క్లీన్ చేస్తావా? నేను చేయను, నాకిప్పుడు చేసే మూడ్ లేదు. సరే పోనీ ఈవినింగ్ క్లీన్ చేయి. ఈరోజు నువ్వు క్లీన్ చేసే కీర్తి, రోజు నేనే క్లీన్ చేస్తున్నాను కదా. నాకు ఆఫీస్ వర్క్ ఉంది ధరణి. నేను రాకముందు కూడా ఆఫీస్ వర్క్ ఉండేదేగా, అప్పుడెవరు క్లీన్ చేశారు? నువ్వు ఖాళీగానే ఇంట్లో ఉన్నావు కదా ధరణి. నేను ఖాళీగా ఉన్నా సరే నేను చేయను. నేను వాడుకున్నంత వరకు తోమేస్తాను, మిగతాయి నువ్వు తోముకో. రెండు ఫ్యామిలీస్ ఒకే ఇంట్లో షేరింగ్ ఉంటే ఇలాంటి గొడవలు రావడం సహజమే బ్రో. పైగా అబ్బాయిలు కలిసినంత ఈజీగా అమ్మాయిలు కలవలేరు. సారీ బ్రో, ధరణి ఏదో కోపంలో అలా. అదేం లేదు. ధరణి ఈ మధ్య బాగా డల్ అయిపోయింది బ్రో. ప్రతి చిన్న చిన్న విషయానికి కూడా చాలా చిరాకు పడిపోతుంది. మాట్లాడితే జాబ్ చేస్తా అంటుంది. పోనీ చేయనివచ్చు కదా బ్రో, జాబే కదా. ఏంటి బ్రో చేసేది? తను కష్టపడడానికి కాదు కదా బ్రో నేను తీసుకొచ్చింది. పైగా 10,000కి 15,000కి తనంత కష్టపడుతుంటే చూడ్డం నా వల్ల కాదు బ్రో. బ్రో త్వరగా వచ్చే. ధరణి, ఆఫీస్కి వెళ్తున్నా. బ్రో లేట్ అవుతుంది. బ్రో
ధరణి, నేను రావడానికి లేట్ అవ్వచ్చు. నువ్వు తినేసి పడుకో, నా గురించి వెయిట్ చేయకు. ఈరోజు నైట్ పార్టీ ఏం లేదా? శాలరీ వచ్చింది కదా. ధరణి, శాలరీ వచ్చింది. నాకెందుకు చెప్తున్నావు? నీ దగ్గరే ఉండని, నాకేం అవసరం ఉంది? అలా అంటావేంటి? నీకేమైనా కావాలంటే చెప్పు. నాకేమొద్దు. ధరణి, పోనీ ఏమైనా ఆర్డర్ పెట్టినా? ఎందుకంత సడన్గా ప్రేమ చూపిస్తున్నావు? ప్రేమ ఏంటి ధరణి? శాలరీ వచ్చింది. శాలరీ వస్తే కానీ నాకేం కావాలో అడగవా నువ్వు? ఏమైంది ధరణి నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అసలు ఏం చెప్పట్లేదు. కనీసం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బాయ్ కూడా చెప్పట్లేదు. ఏమైంది నీకు? నువ్వు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది చెప్పు? నేనేమైనా తప్పు చేశానా? లేదు, నేనే తప్పు చేశా. ఇంట్లో నుంచి వచ్చే ముందే ఇంకొకసారి ఆలోచించి ఉండాల్సింది అరవింద్. ఏమన్నా? ధరణి, ఏమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏం లేదు అరవింద్, నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా, వదిలేసే. ధరణి, నేనేం సరిగ్గా చూసుకోవట్లేదా? అరవింద్, ఇప్పుడొద్దు. లేదు ధరణి, మాట్లాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పు. అసలు ఏమైంది ధరణి? ఏమైందా? పిచ్చెక్కిపోతుంది అరవింద్ నాకు. అసలు ఏమనుకొని వచ్చాం, ఏం చేస్తున్నాం? నువ్వు నన్ను బాగా చూసుకుంటా అన్నావు, ఏం చూసుకుంటున్నావు? మొన్న ఫీవర్ వస్తే ఒక్కరోజు పక్కనున్నావు, ఆ తర్వాత కనీసం తగ్గిందా తగ్గలేదా అని అడగకుండా ఆఫీస్కి వెళ్ళిపోయావు. ఇదేనా బాగా చూసుకోవడం అంటే? కనీసం వచ్చాక ఒక 10 నిమిషాలన్నా నాతో మాట్లాడుతున్నావా అరవింద్ నువ్వు? ఇప్పుడు మాట్లాడడానికి వస్తే ఎవరు దూరం పెడుతుంది? అయినా నేనేమైనా మా ఆఫీస్లో ఆడుకొని వస్తున్నానా? ఎంతవరకు ఉంటుందో తెలుసా ఆఫీస్లో? గొడ్డు చాకరీ చేస్తున్నాను. అవును, అదే నువ్వు గొడ్డు చాకరీ చేస్తున్నావు, నేను తీరిగ్గా ఇంట్లో కూర్చొని తింటున్నా. అదేగా నువ్వు అంటుంది. నేను అలా అన్నానా ధరణి? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? తీసుకొచ్చే ముందు ఏమన్నావు అరవింద్? ప్రాణంలో చూసుకుంటానన్నావు. నాకిప్పుడు ఎలా ఉందో తెలుసా? ప్రాణం పోతున్నట్టుంది. ధరణి, ఇంక చాలు. అసలు నీతో రాకుండా ఉండాల్సింది అనిపిస్తుంది అరవింద్. ధరణి, ఇంక ఆపు. అసలు నేను లవ్ చెయ్యకుండా ఉండాల్సింది అనిపిస్తుంది. కావట్లేదు అరవింద్, నేను ఇలా ఉండలేను. నేనేం చేసినా తన కోసమే కదా బ్రో. నేను ఎంత కష్టపడుతున్నా ఆఫీస్లో, ఆఖరికి వీక్ ఆఫ్లు కూడా వదలకుండా వెళ్తున్నాను చేతి ఖర్చులకు వస్తాయని. అది ఎందుకు బ్రో అర్థం చేసుకొస్తాను? ఈ 3 నెలల్లో నేను ఎంత మారానో తెలుసా బ్రో? ఇంట్లో మా నాన్న బూతులు తిట్టినా ఒక్క పని పట్టుకునేవాడిని కాదు. ఇప్పుడు ఒక్కరోజు కూడా వదలకుండా ఆఫీస్కి వెళ్తున్నాను. ఫ్రెండ్స్తో ఉంటే డబ్బులు లెక్క లేకుండా ఖర్చు పెట్టేవాడిని బ్రో. ఇప్పుడు రూపాయి కౌంట్ చేసుకుని బతుకుతున్నాను. రోజు సెకండ్ షో సినిమాకి వెళ్ళేవాడిని బ్రో. ఇప్పుడు సెకండ్ షో కాదు కదా, ఫోన్లో రీల్స్ చూడడం కూడా మానేశాను. ఇదంతా మా కోసమే కదా బ్రో.
ఎందుకు బ్రో అర్థం చేసుకోతాను? మనం ప్రేమించిన అమ్మాయి మనతో ఒంట్లోకి ఏడుస్తుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా బ్రో? మా నాన్న చేతి కన్నా కూడా కానీ ఎన్నిసార్లు తిట్టినా పెద్ద పట్టించుకున్నాను కాదు బ్రో. ఇక్కడ నా వాళ్ళు తను బాధపడుతుంటే నేను నిజంగా చేతి కన్ను అనిపిస్తుంది బ్రో. నాలుగు కావట్లేదు. తనకు కూడా ఏదైనా జాబ్ చూడు బ్రో, అన్నీ సర్దుకుంటాయి. అమ్మాయిలు ఇలా ఇంట్లో ఉంటే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. కనీసం బయటికైనా తీసుకెళ్ళు. తను వచ్చినప్పటి నుంచి ఇంట్లోనే ఉంటుంది. మా కోసం మా వాళ్ళు వెతుకుతున్నారు బ్రో. ఈ టైంలో బయటకు వస్తే బ్రో నువ్వు వాళ్ళకి తెలీదా? నువ్వు బయట తిరగట్లేదా? తను ఎక్కువ కష్టపెట్టకూడదు అనుకున్నాను, కానీ తను ఇలా ఇంట్లోనే ఉంటేనే ఎక్కువ బాధపడుతుందని అర్థమైంది బ్రో. తనకి ఇంక ఇబ్బంది రాకుండా చూసుకుంటాను బ్రో. మళ్ళీ ఎప్పుడు మా మధ్య ఇలాంటి గొడవలు రాకూడదు. రిలేషన్లో ఉన్నప్పుడు గొడవలు అవడం కామన్ థింగ్ ధరణి. ఇట్స్ ఓకే, బాధపడకు. నీకు అజిత్తో గొడవైనప్పుడు ఎవరితో చెప్పుకొని బాధపడతావు? మా అమ్మ, మా కజిన్. నాకు అలా ఎవరున్నారు? ఏదైనా గొడవైనా మనసు బాగాలేకపోయినా చెప్పుకోవడానికి ఎవరున్నారు? 4 గోడల మధ్యలోనే నరకం చూస్తున్నా. నా మాటల్ని పట్టించుకోవట్లేదు, నా ఫీలింగ్స్ని అర్థం చేసుకోవట్లేదు. ఈ నెల రోజుల్లో నేను ఎంత బాధపడ్డానో నా మాటల్లో చెప్పలేను. వాడితో వచ్చి 3 నెలలైంది. ఈ 3 నెలల్లో నేను ఎంత అడ్జస్ట్ అయ్యానో నాకు మాత్రమే తెలుసు. సరే, ఏడ్చి ఏడ్చి చూడు కళ్ళు ఎలా అయిపోయాయో. నీకోసం నేను మంచి కాఫీ తీసుకొస్తా, ఓకేనా? ధరణి, బయటికి వెళ్దాం ధరణి. నీతో కొంచెం మాట్లాడాలి. ఇలా 4 గోడల మధ్య కాదు. జరిగిందానికి సారీ. ప్లీజ్ ధరణి, వెళ్ళి రెడీ అయ్యిరా. ప్లీజ్. జైలు నుంచి బయటకు వచ్చినట్టు ఉందా అరవింద్? సారీ ధరణి, ఇంకెప్పుడు మన మధ్య ఇలాంటి గొడవలు రాకుండా నేను చూసుకుంటాను. నువ్వు కూడా జాబ్ చేయి, నేను చేస్తాను. నీకు అప్పుడు లోన్లీ ఫీలింగ్ ఉండదు. కలిసి సంపాదిద్దాం. కావాలంటే మేము ఆమె హెల్ప్ కూడా తీసుకుందాం, సరేనా? మావయ్యకి ఒకసారి ఫోన్ చేద్దాం. ఫోన్ ఇవ్వు. దేనికి? జాబ్ గురించి ఏమైనా హెల్ప్ చేస్తారేమో కదా. హలో మావయ్య. బావా, ఎక్కడైనా వెతుకుతాం? ఎన్ని రోజులైనా వెతుకుతాం? ఎన్ని రోజులైనా వెతకాలరా. ఇలా నా కూతురు అందరికీ దూరంగా కష్టపడుతూ బ్రతకటం నాకు ఇష్టం లేదురా. అందరినీ కాదనుకొని వెళ్ళిపోయింది. దాని గురించి ఎందుకు బావా ఇంతగా బాధపడతావు? రే, నా కూతురు గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడినా నరికేస్తా. నీకు నాతో రావటం ఇష్టం లేకపోతే వెళ్ళిపా. సారీ బావా. బావా, వాళ్ళు ఎక్కడున్నారో తెలిసింది బావా. బావా, బావా, ఆగు బావా. నాన్న ప్లీజ్, నాన్న ప్లీజ్, నాన్న కొట్టకు, నాన్న ప్లీజ్, నాన్న ప్లీజ్, నాన్న కొట్టకు, నాన్న. బావా, ధరణి, ధైర్యం ఉంటే మా అమ్మ ఎక్కడ వస్తారు? మావయ్య చెప్పండి మావయ్య, మీరైనా. నాన్న ప్లీజ్, నాన్న వదిలే. అరవింద్ ప్లీజ్, అరవింద్, అరవింద్ చచ్చావరా మా చేతిలో. అరవింద్.